ఉగాది కంటే ముందే నిశ్శబ్ద సమయంలో చారుమతి తన గ్రామంలో ధ్యానంగా నిద్రించింది. దేవతల దృష్టి ఆమె కలల్లో కనబడగా లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. బంగారు కాంతిని విరజిమ్ముతూ, నా భక్తిగల కుమార్తె, పవిత్ర మనసుతో ప్రత్యేక వ్రతం నిర్వహించు. మరియు అపార విశ్వాసంతో చారుమతి ఆనంద కన్నీరుతో డీఎస్పీ యాతి అయింది. ఇది దేవీ కాలింగ్ అని ఆమె తెలిసికొంది. అనునయ భావంతో ఆమె పవిత్ర కలశాన్ని సిద్ధం చేసి పుంగుడి వేయించింది. పులుసు మరియు నాణేలు, తాజా పూల చెంతలు మరియు జాస్మిన్ పువ్వులు కంటి ఉన్నాయి. వాటి సువాసన ఆకాశాన్ని భక్తితో నింపింది. గ్రామ మహిళలు రంగురంగు సారీ ధరించి చేరుకున్నారు. వారి స్వరాలు మెలోడియస్ భజనలలో కలసిపోయాయి. వారు తాకుతూ మరియు ఊగుతూ విశ్వాసం ఉన్న వృత్తం సృష్టించారు. అయినప్పటికీ సందేహం చారుమతి గుండెను అంటుకుంది. ఆమె నిజంగా దేవాదిక్కల కొరకే అర్హమైనది కదా? బంగారు కాంతి సర్పించిన తిన్నిదాకా నిండింది. అద్భుతమైన ఆభరణాలు వారి వార్డు ముందుకు వచ్చాయి. అందమైన పోర్టులు దేవత చేతులు ఆశీర్వదించినవి. చారుమతి యొక్క నిజమైన భక్తి అద్భుతమైన ఆశీర్వాదంతో ప్రతిఫలించటాన్ని చూడగా మహిళలు ఆశ్చర్యచెందారు. అచలన విశ్వాసం యొక్క శక్తిని నిర్ధారించటం, అచంచలమైన విశ్వాసం యొక్క శక్తిని ధృవీకరించడం.